Garuda Express, an international courier service. స్తబ్దుగా ఉన్న టీడీపీలో అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదు. నెల్లూరు జిల్లా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఆనం ఫ్యామిలీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతోందా? ఎమ్మెల్సీ పదవి రాలేదని ఇచ్చిన మాట చంద్రబాబును నిలబెట్టుకోలేదని ఆనం వివేకానందరెడ్డి చాలా అసంతృప్తితో ఉన్నారట. ఇప్పటికే వైసీపీ ప్రధాన నేతలతో ఆయన టచ్లోకి వెళ్ళినట్టు సమాచారం. ఒకవేళ ఆనం వివేకానందరెడ్డి గనక తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద దెబ్బే. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలనుందా? ఈ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరిన ఆనం వివేకానందరెడ్డి ఇప్పుడు పసుపు జెండాను వదిలేయాలని ఆలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. తమకు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయని ఆనం వివేక ఆవేదనతో ఉన్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని వాపోతున్నట్టు తెలుస్తోంది. 15 నెలలుగా పార్టీలో ఇమ్మలేకపోతున్నారని చెప్పుకుంటున్నారట. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు గాలం వేస్తుందని తెలుస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఆనం వివేకాతో ఫోన్లో టచ్లో ఉన్నారట. నెల్లూరులో ఇప్పటికే వైసీపీ బలంగా ఉంది. ఆనం కూడా వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది. ఆనం సోదరులు దాదాపు సంవత్సరంన్నర క్రితం కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే జిల్లా టీడీపీ నేతలతో వారికి పొసగటం లేదని తెలుస్తోంది. అయితే ఆనం వివేకా సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ఆత్మకూరు ఇన్ఛార్జిగానే కొనసాగుతున్నారని అంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారని, ఆనం వివేకా మాత్రం పార్టీని వదిలే అవకాశాలను కొట్టిపారేలేమని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఆనం సోదరులు టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబు 2 హామీలు ఇచ్చారు. ఆనం రామనారాయణకు ఆత్మకూరు ఇన్ఛార్జ్, వివేకాకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. రామనారాయణను ఆత్మకూరు ఇన్ఛార్జిగా నియమించారు. వివేకాకు మాత్రం ఎమ్మెల్సీ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఆనం సోదరులకు ఎమ్మెల్సీ పదవి లేనట్లే అంటున్నారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ఆనం రామనారాయణ ఆత్మకూరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తనకి ఎమ్మెల్సీ రాకపోవడంతో వివేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.